సెట్ కొట్టొచ్చి ఎవడికి గాని రాకుండా కూర్చుండు. హాయ్ గాయస్, డే 8 ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ విత్ హాస్టల్ ఫుడ్. నేను చేసిన వర్కౌట్ వల్ల బ్యాక్ మొత్తం ఫుల్ పెయిన్ వస్తుంది. కొంచెం స్ట్రెచ్ చేసి వార్మప్ చేసిన. ఈరోజు మన వర్కౌట్ వచ్చేసి ఓన్లీ లెగ్సే. ఫస్ట్ వేరియేషన్ లెగ్ ఎక్స్టెన్షన్స్ అయితే స్టార్ట్ చేసినాం. ఆ పార్ట్నర్ ఫుల్ స్టాక్ పెట్టినాక ఈజీగా వస్తుంది. ఏందని పోయి చూస్తే పిన్ సరిగా పెట్టలా. ఫుల్ స్టాక్ పెట్టి స్టార్ట్ చేసిండు మామూడు. ఇది కంప్లీట్ అయిపోయినాక లెగ్ కలిసి కొట్టినాం. మా చోడు కూడా ఫస్ట్ టైం లెగ్ చేయటం. ఒక సెట్ కొట్టిపోయి సస్తారు అట్ట చేస్తా అంటాడు. అలవాటు ఇద్దరు అంటే నా వల్ల కాదని కింద పుడుతాడు. నెక్స్ట్ సెట్ కొడదాం రారంటే నేను రూమ్కి వెళ్తే వదిలేరు నన్ను అంటాడు. పిచ్చలైట్ అని మోటివేషన్ ఇచ్చి మళ్ళీ దింపా. అది అయిపోయినాక లెగ్ ప్రెస్ అయితే స్టార్ట్ చేసినాం. మా వాళ్ళు అయితే పక్కన నుండి నవ్వుతున్నారు నన్ను. నేను అవేమీ పట్టించుకోకుండా కంట్రోల్ గా కొట్టా. నేనేమి స్టార్టింగ్ లోనే ఇన్ని వెయిట్ చేయాలా, వీక్లీ ప్రోగ్రెస్ చేసుకుంటే ఇక్కడ దాకా వచ్చా. మేబీ కొంతమందికి ఈ వెయిట్స్ కావచ్చు, కానీ నాకు మాత్రం వెయిట్సే. మా వాడు మోటివేషన్ చూడు మా ఎట్టండు అసలు దున్ను పడదంగాలంటాడు. ఆ మోటివేషన్ తీసుకొని కాఫ్ రైజెస్ అయితే స్టార్ట్ చేసిన. వర్కౌట్ కంప్లీట్ చేసుకొని సీదా రూమ్ కి అయితే స్టార్ట్ అయినా. నేను చేసిన డెడ్ లిఫ్ట్ కి అయితే లోయర్ బ్యాక్ ఫుల్ పెయిన్ వస్తుంది. అసలు కిందకి బెండ్ అవ్వలేకపోతున్నా. అది కాకుండా ఈ లెగ్స్ కూడా తోడే మళ్ళీ దానికి. ఇప్పటికైతే లెగ్స్ బాగానే ఉన్నాయి. రేపు ఎలా ఉంటాయో మరి. ఈ రోజుకైతే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు బాయ్, టాటా.